అనకాపల్లి జిల్లా అనకాపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయ ప్రారంభోత్సవం అనకాపల్లి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయ ప్రారంభోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పరిశీలకులు చౌహాన్ హాజరయ్యారు. ప్రారంభోత్సవానికి రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇండియా కూటమి బలపరిచిన అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి వేగి వెంకటేష్, అనకాపల్లి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి ఐఆర్ గంగాధర్, కాంగ్రెస్ కార్యకర్తలు, సిపిఐ పార్టీ నాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అనకాపల్లి నియోజకవర్గ పార్లమెంట్ అభ్యర్థి వేగి వెంకటేష్ మాట్లాడుతూ, దేశం అభివృద్ధి చెందాలంటే ఇండియా కూటమి గెలుపు అటు దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ చాలా అవసరమని, రాహుల్ గాంధీని దేశ ప్రధాని చేయడమే తమ లక్ష్యంగా పనిచేయాలని, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కార్యకర్తలు కష్టపడాలని, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీ మరింత బలం చేకూరుందని అన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తానని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని, ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఇండియా కూటమిని బలపరిచినటువంటి అభ్యర్థులందరికీ కూడా ధన్యవాదాలు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి కొత్తపల్లి లోకనాథ్ తరఫున అనకాపల్లి శాసనసభకు పోటీ చేస్తున్నటువంటి ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి రమణారావు గారికి, వేదిక పెద్దటువంటి పెద్దలు చౌహాన్ గారికి, పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్నటువంటి వేగి వెంకటేష్ గారికి, పార్లమెంట్ శాసనసభ నుండి పోటీ చేస్తున్నటువంటి నందారావు గారికి, నర్సీపట్నం శాసనసభ పోటీ చేస్తున్నటువంటి శ్రీరామూర్తి గారికి, వేదిక మీద ఉన్నటువంటి సోదర సిపిఎం పార్టీ జిల్లా కాంగ్రెస్ గారికి, నాయకులు అజయ్ గారికి, ఈ కార్యక్రమానికి చేసిన సోదరులందరూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు ఇండియా కూటమి పక్షాన జాతీయ స్థాయిలోనే ఇటు కాంగ్రెస్ పార్టీ, ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలు దేశవ్యాప్తంగా మరి 2014 నుండి ఇప్పటి వరకు మరి పరిపాలన సాగించినటువంటి నరేంద్ర మోదీ గారు అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఐఆర్ గంగాధర్ గారికి, అలాగే ముఖ్య అతిథిగా ఈరోజు విచ్చేసినటువంటి ఏఐసిసి పరిశీలకులు మన్నన చౌహాన్ గారికి, అలాగే నర్సీపట్నం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున కంటెస్ట్ చేస్తున్నటువంటి మా రుతుల్ శ్రీరామూర్తి గారికి, పాయకపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున కంటెస్ట్ చేసినటువంటి డాక్టర్ మోహన్ తాతారావు గారికి, అలాగే అందరికీ కూడా ఏర్పాటు జరిగింది. అందరూ కూడా లైక్ చేసి ధన్యవాదాలు. యువ న్యాయవాది అవినాష్ గారు సన్మానం చేశారు. వారికి ఇండియా కూటమి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన తాతారావు గారికి, శ్రీరామూర్తి గారికి, మన వేగి వెంకటేష్ గారికి 10%. It will be minimum. 10%. Minimum. I am telling minimum. So he will
see the change. First, so far as winning seats in assembly election and parliamentary election, definitely we will win good size, good numbers in assembly as well as parliament. And one more thing, Kadapa parliamentary seat is the epicenter of this election of Congress. Congress party in our manifesto and in for state election, there are 9 guarantees which is announced, very important for the people of Andhra Pradesh. First, 1 lakh rupees per year for poor family of the state, which will be given to women. Second, KG to PG, free education from KG to PG. 4,000 rupees for social security pension, old age pension. 6,000 rupees for disabled people, Divyang for Viklang. 5 lakhs rupees for housing. Only 1.5 lakh rupees for rural areas and 2.5 lakh rupees for urban areas. But Congress will give 5 lakh rupees for housing. 30 lakhs government vacancies. 30 lakhs government vacancies. Vacancies at center will fill when our party will come. This is for you. Through Ivanaya. Congress party will give 400 rupees per day under Manrega scheme. It is 275 rupees this time. It is 275 rupees. Party will come to power center. It will be 400 rupees. Indian democracy, the constitution of the nation, unity and integrity of India are in danger. So, I think that when India blocks, this time, 24, Modi will win the election. After that, there will be no democracy. మా వాగ్దానం అలాగే రైతులు వచ్చినప్పటికీ మినిమం సపోర్ట్ ప్రైస్ రైతుకి సోమనాథన్ గారు కమిటీ సిఫార్సు ప్రకారంగా రైతుకి ఏదైతే మినిమం సపోర్ట్ ప్రైస్ ఇద్దామనుకున్నది చట్టబద్ధం చేస్తామని మేము వాగ్దానం చేస్తున్నాం. అలాగే యువతకు వచ్చినప్పటికీ సంవత్సరానికి 30 లక్షల ఉద్యోగాలు, ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినప్పటికీ 2,25,000 ఉద్యోగాలు ఇస్తామని సంవత్సరానికి మేము వాగ్దానం చేస్తున్నాం. నాని న్యాయం చేసి మహాలక్ష్మి అనే దాంట్లోని సంవత్సరానికి ప్రతి పేద కుటుంబంలోనే ఉన్న మహిళకి సంవత్సరానికి ₹1,00,000 ఇస్తామని ఆపేస్తున్నాం. లేదు, ప్రతి నెల ₹2,300 వారి ఖాతాలోనే వారికి నివేదన చేశారు. రాహుల్ గాంధీ గారు ఈరోజు చెప్పింది ఏంటంటే 2024లో ఇండియా కూటమి వస్తే మొదటి సంతకం పెట్టేది ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా వెళ్ళాలని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈ దేశంలోని ఏదైనా హామీ ఇచ్చింది
దాన్ని నిలబెట్టుకొని ఆ హామీని నెరవేర్చిందంటే అది ఇండియా కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరియు కమ్యూనిస్ట్ పార్టీలు చేయగలమని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోని 5 గ్యారెంటీలతోటి మేము ఈ ఎన్నికల్లో ముందుకెళ్తున్నాం. దాంట్లో ప్రథమమైంది రైతు రుణమాఫీ సాధ్యమవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ఈ రాష్ట్రానికి దేశానికి మేలు జరుగుతుందనేటువంటి ప్రజలు భావిస్తున్న తరుణంలో అనకాపల్లిలో రాజకీయ పోరాటాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించడానికి మేము ప్రారంభించే కార్యక్రమం చేశాము. ఇందులో ముఖ్యంగా ఈ యొక్క ఇండియా కూటమి భాగస్వామ్యంతో రావడం వల్ల ప్రజలు మరింత కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఖచ్చితంగా రాష్ట్రంలో అత్యధిక సీట్లు, పార్లమెంట్ సీట్లు, శాసనసభ సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా మంది మాజీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. మన ఉత్తరాంధ్రలో కేంద్ర మాజీ మంత్రి అయినటువంటి కిల్లి గోపాలంగా చేరారు. కాబట్టి ఇవన్నీ చూస్తుంటే కాంగ్రెస్ మనంతా చూస్తున్నాం. దేశాన్ని గత 10 సంవత్సరాలుగా దోచుకుంటూ తమ పెట్టుబడులైనటువంటి ఆదానికి అంబానికి లాభాలు చేకూరుస్తూ అన్ని వ్యవస్థల్ని తమ చేతులు దుప్పట్లో పెట్టుకొని పరిపాలన చేసినటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని మనం చూసాం. అలాగే గత 5 సంవత్సరాలుగా ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టి నియంత్రణ పాలనతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి వైసీపీ పార్టీని మనం చూసాం. అలాగే గత 10 సంవత్సరాలుగా దేశానికి రాష్ట్రానికి ఎటువంటి మేలు చేకూర్చుని అభివృద్ధి చేయలేనటువంటి నిరంకుశ రాక్షస పాలన